బాలీవుడ్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. సౌత్ సినిమాల డామినేషన్ అక్కడ ఎక్కువైంది. దీంతో తెలుగు సినిమాలని అక్కడ మార్కెట్ చేసుకుంటున్నారు నార్త్ మేకర్స్. సెట్స్ పై ఉన్న సినిమాల రైట్స్ కోసం ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు. అంటే వచ్చే 10 ఏళ్ళు తెలుగు సినిమాలే బాలీవుడ్ ని రూల్ చేయబోతున్నాయా? జస్ట్ వాచ్ ఇట్. బాలీవుడ్ లో సౌత్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. బాహుబలి, కేజీఎఫ్, RRR, కల్కి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. హిందీ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ కోసం తెలుగు సినిమాలనే ఆశ్రయిస్తున్నారు నార్త్ మేకర్స్. 2024లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ 12,000 కోట్లకు చేరితే అందులో సౌత్ డబ్బింగ్ సినిమాల వాటా 30% పైనే. ఇందులో పుష్ప 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సౌత్ సినిమాల సక్సెస్ వల్ల బాలీవుడ్ హీరోల మార్కెట్ డౌన్ అవుతోంది. గేమ్ చేంజర్ మిక్స్ టాక్ వచ్చినా హిందీలో మంచి వసూళ్లను రాబడుతోంది. హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు బాలీవుడ్ ను మరింతగా ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. కల్కి 2, SSMB 29, విశ్వంబర, స్పిరిట్, ఫౌజీ లాంటి ప్రాజెక్ట్స్ తెలుగు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తాయని విశ్లేషకుల అంచనా. ఇక అదే జరిగితే హిందీలో మన డామినేషన్ మరొక 10 ఏళ్లు కొనసాగుతుంది.